ఆధునిక వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పరికరాల్లో కిసాన్ డ్రోన్లు అత్యంత ముఖ్యమైనవి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రోన్ శక్తి, మహిళల కోసం తెచ్చిన నమో డ్రోన్ దీదీ పథకాలతో పాటు క్యాబ్ బుకింగ్ తరహాలోనే డ్రోన్ సేవలను ఇంటి వద్దకే తెచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఏలూరులో విజయవంతంగా సాగుతున్న ఈ డ్రోన్ల వినియోగంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన జిల్లా. భారీ సాగు విస్తీర్ణం కలిగిన ఈ జిల్లాలో సాంకేతిక వ్యవసాయం శరవేగంగా పుంజుకుంటోంది. 1 ఎకరం పొలంలో కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే డ్రోన్ ద్వారా మందులను సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ప్రత్యేక శిక్షణ ద్వారా జిల్లాలో ఇప్పటికే 52 కిసాన్ డ్రోన్లు రైతులకు నిరంతరాయంగా తమ సేవలను అందిస్తున్నాయి. డ్రోన్ల వినియోగాన్ని సామాన్య రైతులకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ అనే ప్రత్యేక యాప్ను తీసుకువచ్చారు. రైతులు తమ మొబైల్లో ఈ యాప్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా రోజువారీ కార్లు, ఆటోలు బుక్ చేసుకునే క్యాబ్ తరహాలోనే ఎప్పుడైనా ఎక్కడికైనా డ్రోన్ సేవలను సులభంగా బుక్ చేసుకోవచ్చు. గతంలో మేము మందులు పవర్ స్ప్రేలతో కొట్టేవాళ్ళం. ఆ వారు కూలీలు వచ్చేటప్పటికి ఎకరానికి 400 చొప్పున తీసుకునేవారు. నలుగురు మీద 1200 అయ్యాయి. ఇప్పుడైతే డ్రోన్ వస్తుంది. డ్రోన్ వచ్చినప్పుడు మాకు ఎకరా ట్యాంక్ వచ్చి 400 తీసుకుంటున్నారు. మాకు ఒక్క మనిషే వస్తున్నాడు. మేము మందులు కలిపి చేస్తుంటే వాళ్ళే కొట్టేస్తున్నారు. ఈ డ్రోన్ వల్ల మాకు చాలా ఉపయోగంగా అవుతుంది. అందుకని డ్రోన్తోనే మేము కొట్టుకుంటున్నాం మందులు. మొదట్లో రైతులకు డ్రోన్ల మీద కొంత అపనమ్మకం ఉండేదని, కానీ డ్రోన్లను వాడటం మొదలుపెట్టాక రసాయనిక ఎరువుల ఖర్చు 30% వరకు తగ్గిందని, మందు సమానంగా పడటం వల్ల పంట దిగుబడి కూడా చాలా బాగుందని రైతులు తెలిపారు. అలాగే కేంద్ర సబ్సిడీ ద్వారా డ్రోన్ పొందిన యువకులు డ్రోన్ పైలట్లుగా మారి రైతులకు సేవలను అందిస్తూ సొంతంగా ఉపాధి పొందుతున్నారు. గతంలో స్పేరు శాతం వల్ల అనారోగ్యాలు ఇక్కడ వచ్చాయి. స్పేరు ఈ డ్రోన్ పెట్టుకున్నాక మందులు తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మందులు వాడకం కూడా తగ్గుతుంది. ఇది వాడటం వల్ల ఫలితం ఉన్నది. ఇది అనారోగ్యాలు పాలువయ్యి ఇది వరకే ఆ స్పేర్లు కొడటం వల్ల బాగా ఉండేది కాదు. ఖర్చు కూడా తగ్గి ఈ డ్రోన్ వల్ల ఉపయోగం ఉన్నది. నేను ఇంటర్ చదివి ఖాళీగా వ్యవసాయం చేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ మీద డ్రోన్లు వేస్తున్నాయని తెలిసి డ్రోన్కి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత డ్రో కంపెనీ ద్వారా తీసుకున్నాను. సబ్సిడీ కూడా అమౌంట్ పడింది. సబ్సిడీ అమౌంట్ కూడా పడింది. తర్వాత రోజుకి డ్రోన్ ద్వారా 30 ఎకరాలు స్ప్రే చేయగలుగుతున్నాము మా గ్రామంలో. అటు రైతులకు ఉపయోగకరంగా ఉంది, నాకు ఉపాధి కల్పిస్తుంది. డ్రోన్ ద్వారా ఉపాధి కలుగుతుంది. స్కీమ్ ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదములు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ సాగు ఖర్చులను భారంగా కాకుండా లాభసాటిగా మారుస్తున్నాయి ఏలూరు జిల్లాలో కిసాన్ డ్రోన్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ప్రోత్సాహంతో సాగుతున్న ఈ డ్రోన్ విప్లవం వికసిత్ భారత్ డిజిటల్ అగ్రికల్చర్ లక్ష్యాల సాధనలో దేశానికి రోల్ మోడల్గా నిలుస్తోంది.